ఇండియన్ బాక్సర్ అమిత్ పంఘాల్ పారిస్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించాడు. పురుషుల 51 కేజీ ప్రిలిమినరీస్ రౌండ్ ఆఫ్ 16లో జాంబియాకు చెందిన తన అపోనెంట్ ప్యాట్రిక్ చినెంబా చేతిలో 1-4 తేడాతో ఓటమి పాలయ్యాడు. మొదటి నుంచి చినెంబా గేమ్ను డామినేట్ చేశాడు. జడ్జెస్ కూడా అన్ని రౌండ్లలో చినెంబాకే ఫేవర్ చేశారు. 2019 వరల్డ్ ఛాంపియన్షిప్లో సిల్వర్ సొంతం చేసుకున్న అమిత్ చినెంబా ఇంటెన్సిటీని ఎక్కడా కూడా మ్యాచ్ చేయలేకపోయాడు. ఇక ఆఖరి 3 నిమిషాల్లో ఇద్దరు బాక్సర్లు పంచులు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. కానీ జడ్జిలందరూ చినెంబానే విన్నర్గా డిక్లేర్ చేశారు. మరోపక్క మహిళల 57 కేజీ ప్రిలిమినరీస్ రౌండ్ ఆఫ్ 32లో భారత మహిళా బాక్సర్ జాస్మిన్ లంబోరియా కూడా ఓటమి పాలయ్యారు. 32 ఏళ్ల ఫిలిప్పీన్స్ బాక్సర్ నెస్తీ పెటేషియా చేతిలో ఓటమితో మెడల్పై ఆమె ఛాన్సెస్ పూర్తిగా వదులుకున్నట్టే. ఇక్కడ కూడా మొదటి నుంచి పెటేషియో డామినేట్ చేసింది. మొదటి రౌండ్లోనే ఫిలిప్పీన్స్ బాక్సర్కు 5 జడ్జిలు 10 పాయింట్స్ ఇచ్చేశారు. ఇక సెకండ్ రౌండ్లో కూడా పెటేషియో ఆధిపత్యం కొనసాగించింది. ఆ రౌండ్లో కూడా 5 జడ్జిలు ఆమెకే 10 పాయింట్స్ ఇచ్చారు. ఇక జాస్మిన్ కంబ్యాక్ ఇవ్వాల్సిన చివరి రౌండ్లో కూడా ఆమె ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. దీంతో ఓటమి పాలైంది జాస్మిన్ లంబోరియా. ఇక ఆర్చరీ విషయానికి వస్తే 10 స్కోర్ చేసి కూడా ఓటమి చూశాడు ఇండియన్ ప్రామిసింగ్ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర. ఎంత ప్రతిభ ఉన్నా ఒక్కోసారి కొన్ని పరిస్థితులకు తలవంచాల్సిందే. ధీరజ్ కూడా అదే జరిగింది. ఆర్చరీలో బెస్ట్ స్కోర్ 10, కానీ ఆ 10 పాయింట్స్ స్కోర్ చేసిన తర్వాత కూడా ధీరజ్ ఇండివిజువల్ ఆర్చరీ ఈవెంట్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. కెనడాకు చెందిన ఎరిక్ పీటర్స్తో జరిగిన హోరాహోరీ మ్యాచ్లో ఒకరిని మించి మరొకరు ప్రదర్శన చూపారు. వరుసగా 6 సార్లు ధీరజ్ 10 పాయింట్స్ సొంతం చేసుకోగా ఎరిక్ కూడా వరుసగా 6 సార్లు 10 పాయింట్స్ సాధించాడు. బేసిక్గా ఆర్చరీలో గేమ్ టై అయితే సింగిల్ యారో షూట్ ఆఫ్తో విన్నర్ను డిసైడ్ చేస్తారు. ఈ షూట్ ఆఫ్లో ధీరజ్ 10 పాయింట్స్ స్కోర్ చేశాడు. అందరూ విజయం ధీరజ్దే అనుకున్నారు. కానీ షూట్ ఆఫ్లో ఇద్దరు 10 పాయింట్స్ స్కోర్ చేస్తే 2 యారోస్లో సెంటర్కి ఎవరి యారో దగ్గరగా ఉంటే వారినే విన్నర్గా డిక్లేర్ చేస్తారు. అయితే ధీరజ్ వేసిన యారో ఎరిక్ యారో కంటే 2.4 సెంటీమీటర్స్ సెంటర్కి దూరంగా ఉండడంతో గెలుపు ఎరిక్ పీటర్స్ సొంతమైంది. 10 పాయింట్స్ సొంతం చేసుకున్న ధీరజ్ ఎలిమినేట్ అయ్యాడు. భారత్కు మెడల్ తీసుకురావాలని ప్రీతి పవార్ పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లింది కొలంబియా బాక్సర్ కస్టానెడా. మొదటి రౌండ్లో కొలంబియన్ బాక్సర్ కస్టానెడా డామినేట్ చేసింది. దీంతో 4 జడ్జిలు ఆమెకు 10 పాయింట్స్ ఇచ్చారు. ఇక రెండో రౌండ్లో పుంజుకున్న ప్రీతి 10 పాయింట్స్ సాధించింది. ఇక హోరాహోరీగా జరిగిన ఆఖరి రౌండ్లో విజయం కస్టానెడానే వరించింది. నెక్ టు నెక్ జరిగిన ఈ మ్యాచ్లో 2-3తో కస్టానెడా విజయం సొంతం చేసుకోగా ప్రీతి ఓడిపోయింది. ఇక బ్యాడ్మింటన్ విషయానికి వస్తే ఉమెన్ సింగిల్స్ గ్రూప్ ప్లే స్టేజ్లో ఎస్టోనియన్ ప్లేయర్ క్రిస్టియన్ కూబాతో తలపడింది ఇండియన్ స్టార్ పివి సింధు. ఈ ఇద్దరు తలపడ్డం ఇదే తొలిసారి. అయితే ఏ స్టేజ్లో కూడా క్రిస్టిన్ సింధుకి కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. సింధు స్పీడ్ను అసలు తట్టుకోలేకపోయింది క్రిస్టిన్. గేమ్ స్టార్టింగ్ నుంచి సింధు తన డామినేషన్ చూపించి వరుస పాయింట్లను సొంతం చేసుకుంది. మొదటి సెట్ను 21-14తో సొంతం చేసుకున్న సింధు సెకండ్ రౌండ్ మొదట్లో కొద్దిగా తడబడింది. సెకండ్ రౌండ్ మొదట్లో సింధుకు పోటీ ఇచ్చే ప్రయత్నం చేసిన క్రిస్టిన్ ఆ తర్వాత సింధు ముందు నిలబడలేకపోయింది. ఈ సెట్ను 21-10తో సింధు సొంతం చేసుకుని ఎస్టోనియన్ ప్లేయర్ క్రిస్టిన్ కుబాపై భారీ విజయాన్ని నమోదు చేసింది పివి సింధు. మరోపక్క మెన్స్ సింగిల్స్ గ్రూప్ ప్లే స్టేజ్లో ఇండోనేషియన్ ప్లేయర్ జొనాథన్ క్రిస్టీతో తలపడ్డాడు ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్య సేన్. హోరాహోరీగా జరిగిన ఈ గేమ్ మొదట్లో జొనాథన్ క్రిస్టీ డామినేట్ చేశాడు. అయితే ఆ తర్వాత లక్ష్య సేన్ అద్భుతమైన ఆటతో ముందంజలోకి వచ్చాడు. ఒకరిని మించిన ఆట మరొకరు ఆడి అభిమానుల్లో టెన్షన్ పుట్టించారు. అయితే లక్ష్య సేన్ మొదటి సెట్ను 21-18తో సొంతం చేసుకున్నాడు. మొదటి సెట్లో డిసడ్వాంటేజ్ సైడ్ నుంచి ఆడి గెలిచిన లక్ష్య సేన్ సెకండ్ సెట్ను అడ్వాంటేజ్ సైడ్ నుంచి ఆడాడు. ఈ సెట్ మొదటి నుంచి తన ఆధిపత్యం కొనసాగించిన లక్ష్య సేన్ 21-18, 21-12తో మ్యాచ్ను తన వశం చేసుకున్నాడు. తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న జొనాథన్ క్రిస్టీని ఓడించి మరపురాని విజయాన్ని సొంతం చేసుకున్నాడు లక్ష్య సేన్. ఇప్పటి వరకు ఇద్దరు హెడ్ టు హెడ్ 6 మ్యాచ్ల్లో తలపడగా జొనాథన్ 4 గేమ్స్ సొంతం చేసుకోగా లక్ష్య సేన్ 2 గేమ్ల్లో గెలిచాడు.